ఒక్కసారి వారి యొక్క పంచస్తవాల్ని కూడా చాలా క్లుప్తంగా అసలు ఏం చెప్పారు పంచస్తవంలో మనం చూసినట్లయితే వారి యొక్క అంటే అంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ అసలు అవి ఏం చెప్తున్నాయి, ఒక్కొక్క శ్లోకాలు ఏంటంటో అంటే ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఏం చెప్తుంది అని మాత్రం విషయం చూద్దాం. మొదటిది వారు రచించిన దాంట్లో మొదటి స్తవం ఏంటంటే శ్రీ వైకుంఠ స్తవం. ఇది 100 శ్లోకాలు ఉన్నాయి. వైకుంఠము పరంపదము ఎలా ఉంటుంది, శ్రీ భాష్యం ఏంటి, దాని యొక్క వైభవం ఏంటి, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాతది అతిమానుష స్తవం, 61 శ్లోకాలు ఉంటాయి. ఇందులో ఏంటంటే రామకృష్ణాది అవతారాల గురించి ఉంటుంది. అతి మానుషం అంటే ఏంటంటే మనుష్య చేష్టితాలు కాకున్నటువంటి చేష్టితాలు. సరే, ఇప్పుడు అతి మానుష స్తవం చెప్పాలి అంటే రామకృష్ణాది అవతారాలు చెప్పకూడదు అంటారు కదా, ఎందుకంటే వారు మనుష్య అవతారంలో వచ్చారు కదా. ఇప్పుడు వెన్న దొంగతనం చేసినప్పటికీ కూడా భయపడుతూనే ఉన్నాడు కృష్ణుడు. మరి అతి మానుషం ఏముంది దాంట్లో అంటే ఏమంటారంటే ఆ పరంపదనాథుడే వచ్చి ఇక్కడ తల్లి దగ్గర పాలు తాగి ఇవన్నీ చేశారు. అవి సాధారణంగా మనిషికి కుదరవు కదా, అది అతి మానుషుడైనటువంటి పెరుమాళకి కుదురుతుంది అనే విషయం అతి మానుషస్తవం. సుందర బాహుస్తవం ఇబ్బంది లేదు, శ్రీమతి రామానుజుడు. ఓకే, ఈ సుందర బాహుస్తవం ఏంటి అంటే తిరుమాలిరింజోలై కళ్ళలగారు ఉన్నారు కదా, వారు యొక్క వైభవంలో చెప్తూ ఈ వారి నిజం చెప్పాలంటే సుందర బాహు అంటేనే అందమైనటువంటి భుజాలు కలిగినటువంటి పెరుమాళ్. ఇప్పటికి కూడా పెరుమాళకి సుందర బాహు అనే పేరు ఉంది. కళ్ళలగర్ ఆ పెరుమాళ్ పేరు రాసినటువంటి 132 శ్లోకాలు. శ్రీస్తవం అనేది ఈ స్తవాలన్నింటిలో చాలా చిన్నది, 11 శ్లోకాలు ఉంటాయి. మహాలక్ష్మి తాయారు, రంగనాయకి తాయారు, సాధారణంగా శ్రీరంగంలో రంగనాయకి తాయారు పైన రాసినటువంటి స్తవం. వరదరాజస్తవం ఏంటంటే వరదరాజుడి యొక్క వారి యొక్క తిరువడి పైన 102 శ్లోకాలు ఉంటాయి. వరదరాజుకి సమర్పించినటువంటి స్తవం. ఇది రామానుజుల వారు కళ్ళని తిరిగి పొందమని చెప్పినప్పుడు రాసినటువంటి స్తవం ఇది. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకి 4 స్తవాలు కూడా ఒక ఇంచుమించుగా 400 శ్లోకాల వరకు ఉన్నాయి. 100 శ్లోకాలు వైకుంఠ స్తవం, 61 శ్లోకం అతిమానుష స్తవం. సుందర బాహుస్తవంలో కవర్ చేశారు 132. మనకి వరదరాజస్తవంలో 102, 400 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఈ 400 శ్లోకాలు కూడా తాయారు మీద రాసినటువంటి 11 శ్లోకాలతో సమానం అంటారనమాట. సరే, ఇది అయ్యాక ఒకసారి మనం వారు రచించినటువంటి తనియన్లు ఉన్నాయి కదా, వాటి యొక్క అర్థాన్ని కూడా చూద్దాం. లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని వారు రాశారు. దాంట్లో మనకు తెలిసిందే నారాయణుడు మొదలుపెట్టి నాదమునిగల్ యామనాచార్యులు మొదలు అయ్యి చివరిగా మా ఆచార్యులైనటువంటి రామానుజుల వారి వరకు ఉన్నటువంటి గురు పరంపరానికి నమస్కారం పెడుతున్నారు. కానీ ఈ వందే గురు పరంపర అస్మదాచార్యం అని చెప్పడం చేత ఇప్పుడు మనము అనుసంధించిన మన ఆచార్యుల వరకు అనే ఒక అర్థమైతే వస్తుంది. దాని తర్వాత యోనిత్యం అచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహిత స్థితరాణి తృణాయమైనే అస్మద్గురోర్ భగవతోస్య దయేక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. ఇది రామానుజుల వారి వైభవం చెప్తూ బంగారమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగతా విషయాలన్నింటినీ కూడా తృణాయ అంటే గడ్డిపోసలా తీసేసేటువంటి మన ఆచార్యులు రామానుజులు ఎవరైతే ఉన్నారో వారు దయైక సింతో ఒక సముద్రం వంటి వారు, ఒక దయకి ఒక సముద్రం వంటి వారు, వారికి నమస్కారాలు అని చెప్తూ ఇది చెప్పారు. అలాంటి దాటి పంచకం అనేది ఏంటంటే 5 శ్లోకాలతో ఈ శ్లోకాలతో రామానుజుల వారి పైన రాసింది. ఓకే, దీంట్లో ఏం చెప్తున్నారంటే మనకి రామానుజుల వారి త్రిదండం యొక్క వైభవాన్ని 3వ శ్లోకం యొక్క అర్థంగా, 4వ శ్లోకంలో రామానుజుల వారి యొక్క యజ్ఞోపవీత శ్లోకంగా, 5వ దాన్ని రామానుజుల వారి యొక్క సంసారాన్ని కాపాడేటువంటి బడవాగ్ని అంటారనమాట. బడవాగ్ని అంటారు.
అది రామానుజులు అని చెప్పేసేటువంటి ఈ విషయాన్ని ఈ దీంట్లో చెప్తారన్నమాట, ఈ దాటి పంచకంలో. రామానుజుల కురత్తాల్వాన్ వారు పరంపదించే సమయంలో కురత్తాల్వాన్ మనం ఇందాక చూసుకున్నాం తత్వజ్ఞాన అర్థ చింతనం అని చేసేవారు. కాబట్టి రామానుజుల వారు శ్రీ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో కురత్తాల్వాన్ దగ్గర ఏం చేసినటువంటి వారు ద్వయానుసంధానం చేస్తూ ఉండమని, ద్వయానుసంధానం నడుమ కురత్తాల్వాన్ పరంపదించారు. ఇది చెప్పే కదా ఇంతవరకు కూడా కురత్తాల్వాన్ వారి వైభవంలో చాలా చిన్న భాగం ఏంటంటే, చెప్తూ పోతుంటే ఎన్నో వ్యాఖ్యానాల్లో, ఎన్నో గ్రంథాలలో, ఎన్నో విషయాల్లో కురత్తాల్వాన్ వారి యొక్క వైభవం ఇంకా తిరిగి వస్తూ ఉంటుంది. కానీ మనకి సమయాభావం, జ్ఞానాభావం అన్నీ ఉండడం చేత ఇక్కడితో మనం ముగిస్తున్నాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం.